సొంత ప్రభుత్వంపైనే అసహనం వ్యక్తం చేసిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఫోన్ చేస్తే అధికారులు, కొందరు నేతలు స్పందించకపోవడంపై ఆయన నిన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా దీనిపై స్పందించిన పోచారం తన ఉద్దేశం కేవలం రైతులను కాపాడమేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పథకాలతో ముందుకెళ్తున్నారని, రైతుల సంక్షేమం కోసమే తాను ఆ మాటలన్నానని ఆయన వివరణ ఇచ్చారు. చెప్తున్నాడు కదా, రిక్వెస్ట్ చేస్తున్నాడు అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను నిన్నమన్న ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంతిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుండే, రాత్రి 2 గంటలు చెప్తుండే. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి ములుస్తాయి. ఇక తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోవడం ఎవడు కాదు. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కువ మందికి ఇల్లు కలిగించినటువంటి నియోజకవర్గం ఏదని గూగుల్ కొడితే బాన్స్వాడలో వచ్చిందట. నంబర్ 1 ఇంకా జరుగుతా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి వారు కూడా కొత్త కొత్త కార్యక్రమాలను లిఫ్ట్ వగేరా 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 అవన్నీ కూడా వారు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. రాత్రి 1 గంటగా ఫోన్ చేస్తారు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుందని ఫోన్ పక్కన పెట్టుకుంటారు. కొంతమంది నాయకులు ఫోన్ లేకపోతే బాధ కలిగేస్తారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే నాయకులు ఫోన్ లేకపోతే ఎవరు లేపాలి? అంతకు మించి నేను కోరుకునేది ఏంటి, నా కాన్ఫరెన్స్ లో జరిగేటువంటి అభివృద్ధిలో మీ అందరి సహకారం కావాలి, అధికారుల సహకారం కావాలి, కలెక్టర్ల సహకారం కావాలి, మంత్రుల సహకారం కావాలి, ముఖ్యమంత్రి సహకారం కావాలి. నేను ఒక్కరిని చేయలేను కదా. ప్రతిపాదించగలుగుతాను, చెప్పగలుగుతాను, కోరగలుగుతాను. చేసేటువంటి వ్యక్తి ప్రభుత్వం ఉన్నవారు చేయాలి.